వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం, వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం. అందించాలి రైతులకు నాణ్యమైన విత్తనాలను, అందించాలి రైతులకు నాణ్యమైన విత్తనాలను, అరికట్టాలి నకిలీ పురుగు మందులు నకిలీ విత్తనాలను వెంటనే అధిక రేట్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఫర్టిలైజర్ యాజమాన్యంపై వెంటనే తీసుకోవాలి. రైతులను దోపిడీ చేస్తున్న ఫర్టిలైజర్ యాజమాన్యంపై వెంటనే అఖిల. మరి ఇప్పుడు రైతులు మరి ఎంతో కాలంగా కష్టపడి మరి దుక్కు దున్ని అన్ని రకాలు చేసుకుంటున్నారు. మరి దుకాణాల్లోన పత్తి విత్తనాలు 450 గ్రాములు ఉండే పత్తి విత్తనాలు ప్యాకెట్ని 800 వరకు 900 వరకు కూడా వాళ్ళకి ఇష్టానుసారంగా అమ్ముకుంటుంటే కూడా మరి ఇక్కడ ఏడి గారు అయితేనేమి ఏఈ గారు అయితేనేమి ఏమాత్రమో దీనిపైన దృష్టి సారించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా దుకాణాల్లోనూ కూడా మరి వేరే దుకాణాలు పురుగు మందులు ఉన్న దుకాణాలు ఆ పురుగు మందులు మరి అసలు ఏమాత్రం గవర్నమెంట్ సిఫారసు లేని మందులు కూడా అమ్ముతుంటే కూడా ఏఈ గారు అయితేనేమి ఏమాత్రం స్పందించలేదు. మరి అదేవిధంగా మరి రైతులకు సబ్సిడీ వేరుశెనగ విత్తనాలు కంది విత్తనాలు వెంటనే వాళ్ళకి తత్తి వచ్చింది కాబట్టి వేసుకోవడానికి పూర్తి స్థాయిలో వెంటనే నిమగ్నమై వాళ్ళకి అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి రైతులకు ఏమాత్రం దీనిపైన దృష్టి సాధించలేదంటే పెద్ద ఎత్తున ఏడీ కార్యాలయం దగ్గర మరి రైతులను కూడగట్టుకుని వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి దిగ్బంధం చేస్తామని తెలియజేస్తూ నా పేరు సత్య నకిలీ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నకిలీ పురుగు మందులు నకిలీ విత్తనాలను అరికట్టాలని ఏడీ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఖరీఫ్ సీజను వస్తుంది. రైతులు మరి దుక్కుని దున్ని మరి విత్తనాలు నాటే సమయంలో ఈరోజు ఏ విత్తనం తీసుకుంటే మనకు సరైన పంట వస్తుందో అనే ఆలోచన విధానంతో ఫర్టిలైజర్లకు పరుగులు తీస్తూ ఉంటారు రైతులు. మరి అది అదునుగా చూసుకొని ఫర్టిలైజర్ యాజమాన్యం అధిక రేట్లకు అమ్ముతూ పట్టపగలే రైతును దోపిడీ చేస్తూ మరి నకిలీ పురుగు మందులు నకిలీ విత్తనాలను అంటగట్టడం జరుగుతుంది. అటువంటి ఫర్టిలైజర్ యాజమాన్యంపై అధికారులు వెంటనే స్పందించి వాళ్ళపైన దాడులు చేసి క్రిమినల్ కేసులు బనాయించాలని కూడా మేము అఖిల భారత రైతు కూలీ సంఘముగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మరి నాణ్యమైన విత్తనాలు అందించాలా ప్రభుత్వం, అది సరిగా సరఫరా చేయడం లేదు. ముఖ్యంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని కూడా మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఫర్టిలైజర్ యాజమాన్యం దోపిడీ చేస్తున్నటువంటి నకిలీ పురుగు మందులు నకిలీ విత్తనాలు అధిక రేట్లు అమ్మే మరి ఫర్టిలైజర్ యాజమాన్యంపై వెంటనే కేసులు పెట్టాలా, మరి వాళ్ళపైన వాళ్ళ లైసెన్స్ను కూడా రద్దు చేయాలని కూడా మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తాం. అలా చేయలేని ఎడల మేము పెద్ద ఎత్తున రైతు కూలీ సంఘాలను అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతులను అందరిని కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ఈ అధికారులని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా వాళ్ళపైన